మినార్ పంచమినార్లో ఇది ఎమోషనల్గా చెప్తున్నా నేను. పంచమినార్లో ఎంత పంచ్ ఉందో మా రాస్తారు నన్నని చాలామంది అన్నారు. ఈయన పని అయిపోయింది ఇంకేంది అని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేసిర్రు. కానీ నిజంగా చెప్తున్నా, పంచ్ గుద్దితే 100% బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది పంచమినార్లో. నిజంగా చెప్తున్నా, పంచమినార్ సినిమా చూసినాక మీరు చార్మినార్ కూడా మర్చిపోతారు. నిజంగా చెప్తున్నా, సినిమాలో సత్తా అంతుంది. ఫస్ట్ మా రాము సార్ గురించి చెప్పాలంటే, నిజంగా చెప్తున్నా, ఇట్లాంటి డైరెక్టర్ని మీరు రేర్గా చూస్తారు. ఇట్లాంటి సినిమాలు చూడకపోతే మీ కర్మ అని చెప్పుకోవచ్చు మనం. నిజంగా చెప్తున్నా, మీ డైరెక్షన్కి హ్యాట్స్ ఆఫ్ అన్న. ఇంకా మా రాస్తారునన్న విషయానికి వస్తే అన్న, చాలా రోజులైందన్న ఇట్లాంటి హిట్ కొట్టి. ఎప్పుడో సినిమా చూపిస్తాం మామా అన్న సినిమాలో స్టార్ట్ అయింది. మళ్ళీ ఈ సినిమాలో ఆ బేస్ వచ్చింది. బాస్ ఈజ్ బ్యాక్. నిజంగా చెప్తున్నా, బాస్ ఈజ్ బ్యాక్ అంతలా ఉంది. అసలుకి రాస్తారు నన్ను అసలుకి చేస్తుంటే నాకు అసలు కామెడీ టైమింగ్స్ ఏందన్న. ఒక హీరోలాగా చేస్తాడు, కానీ మా రాస్తారు నన్న అట్లా కామెడీ చేస్తాడు, ఫైటింగ్ చేస్తాడు. అసలు పెద్ద హీరో మెటీరియల్కి బ్రాండ్ మెటీరియల్. నిజంగా చెప్తున్నా, ఒక ఫ్యాన్గా చాలా రోజుల నుంచి చాలా బాధపడ్డా. చాలామంది చాలా రకాలుగా అన్నారు, అరే రాసి పెట్టుకోండి ఇంకా ఇప్పటి నుంచి ఊచకోతనే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మా హీరోని గురించి, రాశి సింగ్ గారి గురించి చెప్పాలంటే, రాశి యు ఆర్ మై కసి అన్నట్టు. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా చూసినాక మీరు తమ్మన్నను కూడా మర్చిపోతారు బ్రో. నిజంగా మేడంని చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది అసలుకి. మేడం సీరియస్లీ యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హై లెవెల్ మేడం. ఇంకా యాక్టింగ్ వైజ్కి వచ్చినా లేకపోతే నవ్వుపించుకోవడానికి వచ్చినా సరే, ఏదైనా సరే మా సుదర్శన్ అన్న అయితే ఏ మాత్రం తక్కువ కాదు. టోటల్గా ఓవరాల్గా చెప్తున్నా, సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్. ఇట్లాంటి సినిమా చూడకపోతే నిజంగా మీ కర్మ. ప్లీజ్ ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి. మంచి సినిమాని మిస్ అయితే అది మన కర్మ అనుకోవాలి. ఎందుకనంటే రాస్తారు నన్న హిట్ కొట్టాడు, కంపల్సరీ మనం చూడాలి సినిమా. నేను ఆల్రెడీ మన ఎల్వి ప్రసాద్ అని చెప్పిన ఒక సినిమా పూజా సెరమనీ అవుతున్నప్పుడు ఆ సినిమాలో చెప్పా అన్న, నాకు టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందని. అంటే హిట్ అయితే లైక్ చాలా బాగుంటుంది తమ్ముడు అని చెప్పేసి అన్నారు. మీరు గుర్తుపట్టారో లేదో నాకు తెలియదు, కానీ సీరియస్లీ ఎక్సలెంట్ అన్న. ఈ సినిమా గురించి ఇంకా మీరు వినాలి చూడాలి అనుకుంటే 21 నవంబర్ రోజు ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఇప్పుడే 5 మినిట్ సినిమా చూసిన, అంటే 5 మినిట్ చూడడానికి చార్మినార్ నుంచి వచ్చేసిన. సో పెట్టిన ప్రతి రూపాయి వర్త్ అనేలా ఉంది అన్న. ఇలాంటి సినిమాలు కదా అన్న మేము ఎక్స్పెక్ట్ చేసేది. ఇలాంటి లైక్ కడుపుబ్బా నవ్వించే సినిమాలు కదన్న. అంటే ఒక ఫుల్ మీల్స్ తింటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుందో అంత మంచిగా ఉందన్న సినిమా మాత్రం. అండ్ డైరెక్టర్ గారు మీకు దండం పెట్టినా తక్కువేనండి. అంటే ఇలాంటి స్టోరీస్ రాసుకోవడం ఒకైతే దాన్ని ప్రాపర్గా మాకు అర్థమయ్యేలా తీశారు. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నా పక్కన ఉన్నారు మన రాశి గారు. అంటే ఈరోజు నుంచి నా రాశి ఫలాలన్నీ మారిపోతాయి అన్నారు. సో ఇలా మారుతాయని నాకు తెలీదు. అంటే ఇన్స్టాగ్రామ్లో చూసి లైక్లు కొట్టడమే కానీ ఎప్పుడు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. సో కంగ్రాచులేషన్స్ మ్యామ్, మంచి బ్లాక్ బస్టర్ కొట్టేశారు. సో ఓవరాల్గా ప్రొడ్యూసర్ గారికి ఒకటే చెప్తున్నా, సార్ మీరు పెట్టిన దానికి 2 వస్తుందని, దాంట్లో మాత్రం ఎలాంటి గ్యారంటీ లేదు. సో ఆడియన్స్ అందరికి ఒకటే చెప్తున్నా, వాషింగ్ పౌడర్ నిర్మా ఇలాంటి సినిమా చూడకుంటే అది మీ కర్మ. సో ప్లీజ్ డు వాచ్ ఇన్ థియేటర్స్. ఇలాంటి మంచి సినిమాలను ఆదరించండి. థ్యాంక్ యూ.